నమస్కారం ఏఎన్ఆర్ భక్తి ఛానల్ కి స్వాగతం. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయి ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుండడంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు అంటే 18 మెట్లపై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉన్నవి? స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను 18 అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడిగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. 1వ మెట్టు మహంకాళి, 2వ మెట్టు కాళింకాళి, 3వ మెట్టు భైరవ, 4వ మెట్టు సుబ్రహ్మణ్యం, 5వ మెట్టు గంధర్వరాజ, 6వ మెట్టు కార్తవీర్య, 7వ మెట్టు కృష్ణపింగళ, 8వ మెట్టు బేతాళ, 9వ మెట్టు మహిషాసుర మర్దిని, 10వ మెట్టు నాగరాజ, 11వ మెట్టు రేణుకా పరమేశ్వరి, 12వ మెట్టు హిడింబ, 13వ మెట్టు కర్ణ వైశాఖ, 14వ మెట్టు అన్నపూర్ణేశ్వరి, 16వ మెట్టు స్వర్ణ వారాహి, 17వ మెట్టు ప్రత్యంగలి, 18వ మెట్టు నాగ యక్షిణిగా ఉంటాయని భక్తుల నమ్మకం. ఈ 18 మెట్లలో తొలి పంచ అంటే 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, దంభంను సూచిస్తుంది అని పండితులు చెబుతారు. అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళుతున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలో చివరి 3 మెట్లు సత్వం, తమసం, రజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని, అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులు అవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ అస్త్రాల పేర్లిలా ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో కూడా తెలుసుకుందాం. ఆ 18 పర్వతాల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నంబలమేడు, గోదవమల, నాగమల, సుందరమల, చిట్టంబమల, చిట్టంబలమల, దేలదుమల, శ్రీపాదమల, కలిగిరిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దలప్పర్మల, నీలమల, కరిమల, పుత్తుషేరిమల కదా పుత్తుషేరిమల, కాలేకట్టిమల, ఇంచెప్పరమల, శబరిమల. ఈ శబరిమల కొండపైనే అయ్యప్ప స్వామి కొలువు ఉంటాడు. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడదని, దుర్గుణాలన్నిటికీ సంకేతంగా పండితులు చెప్తారు. అందుకే ఈ 18 కొండలు 18 మెట్లు ఎక్కిన వారికి మాత్రమే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలిగిస్తాడు.